ప్రార్థనలు ఎక్కడ ఎక్కువ చేస్తారో తెలుసా అండి? పాతాళంలో. అవును, మీరు విన్నది నిజమే. పాతాళంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది నిజమేమిటి అని. కానీ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి బయటపడే అవకాశం అనేది లేదు కాబట్టే వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? మారు మనస్సు లేని నీ కోసమే ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు పడే అవకాశం లేదు. యుగ యుగాలు అక్కడ ఉండటమే అండి. అందుకనే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళకూడదు అన్న ఆశతోనే వారు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాలు మనం చూసినట్లయితే, దరిద్రుడైన లాజరు, ధనవంతుని గురించి యేసయ్య తెలియజేస్తారు. దరిద్రుడైన లాజరు ఎన్నో కష్టాలు అనుభవించి చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి వెళ్తాడు. అలాగే ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించి మారు మనస్సు పొందకుండా చనిపోయి పాతాళానికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు అర్థమవుతుంది తను చేసిన తప్పేమిటి అని. అప్పుడు మొరపెడతాడు, బతిమాలుకుంటాడు, వేడుకుంటాడు. ఏమని తెలుసా అండి? ప్రభువా, భూలోకంలో నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా మారు మనసు పొందాలి, ఈ ప్రాంతానికి వాళ్ళు రాకూడదు అన్న ఆశతో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏమని చెప్తున్నారో తెలుసా అండి? నేను ఆల్రెడీ భూలోకానికి నా యొక్క సేవకులను పంపించాను. ప్రవక్తలు, పాస్టర్స్, సువార్థికులు, వీళ్ళందరినీ పంపించాను. వాక్యము విరివిగా వినిపింప చేస్తున్నాను. ఆ వాక్యము విని మారు మనసు పొందినట్లయితే పాతాళాన్ని తప్పించుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ప్రతి సండే వాక్యం వింటున్నారు కదా మీరు? వాక్యం చదువుతున్నారు, వింటున్నారు, కానీ మారు మనసు ఉన్నదా? మారు మనసు పొందాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నారు, తద్వారా పాతాళాన్ని తప్పించుకోవచ్చు అని. లేదంటే ఒకానొక రోజు నీవు కూడా ఆ పాతాళంలో ఉండి మారు మనస్సు లేని నీ ప్రియుల కోసం నీవు కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది. అటువంటి దినము రాకమునుపే మోకాళ్ళుని దేవుని వైపుకు తిరిగి మారు మనస్సు పొంది రక్షింపబడి దేవుని మార్గంలో నడుచుకుంటావా? ఇదే